అది ఏ జిల్లా అయినా కావచ్చు, ఏ నియోజకవర్గమైనా కావచ్చు, అది పార్టీ అయినా కావచ్చు. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట పకడ్బందీగా ఉండాలి, పక్కాగా ముందుకెళ్ళాలి. అదేంటో కీలకమైన ఆ స్థానంలో ఏపీ అధికార పార్టీ అందుకు పూర్తి భిన్నంగా ముందుకు వెళ్తోందట. ఇప్పుడిప్పుడే జెండా పాతేందుకు పునాదులు వేసుకున్న వేళ అదంతా ఆరంభ శూరత్వమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా కథ? పులివెందుల టీడీపీలో ఆధిపత్య పోరు. బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. సెటిల్మెంట్లు, భూదందాలు, బెదిరింపులు, దాడులకు తెగబడుతున్న ఇరు వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా పులివెందుల అసెంబ్లీ స్థానం టీడీపీకి కంట్లో నలుసే. అందని ద్రాక్షలా ఉన్న ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని పార్టీ ఆవిర్భావం నుంచి ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఇటీవల సాధారణ ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా కూటమి గాలి వీచినా అక్కడ మాత్రం వైఎస్ కుటుంబానిదే పైచేయి అయింది. అయితే ఇటీవల నీటి సంఘం ఎన్నికల్లో స్వీప్ చేసిన టీడీపీ వైసీపీకి షాక్ ఇచ్చింది. దీంతో మున్ముందు కూడా ఇలాగే దూసుకువెళతామంటూ లోకల్ టీడీపీ నేతలు మీసం మెలేసి తొడలు కొట్టేశారు. అయితే గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందన్న గుసగుసలు అధికార పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఇక్కడ వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి సతీష్ రెడ్డి ఉంటే ఇప్పుడు బీటెక్ రవి ఉన్నారు. తన ఓటమి పరంపరను కొనసాగిస్తూ మొన్నటి ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ చేతిలో పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీలో యాక్టివ్గానే కొనసాగుతున్నారు రవి. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన మరొక టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డి జనరల్ ఎలక్షన్స్ కి ముందర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఎన్నికల వరకు కలిసికట్టుగానే ఉన్నారు. సడన్ గా ఏమైందో తెలియదు. పార్టీ అధికారంలోకొచ్చాక విభేదాలు ముదిరిపోయాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. డామినేషన్ కోసం డిష్యూ అంటున్న నేతలు పార్టీని భ్రష్టు పట్టించేలా ఉన్నారని క్యాడర్ ఆందోళన చెందుతోందట. పులివెందులలో మండలాల వారీగా పార్టీని పంచేసుకుని సొంతంగా క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు తెలుస్తోంది. ఈ మాట స్వయంగా లోకల్ టీడీపీ నేతలే చెబుతూ ఉండడం ఈ అంతర్గత పోరుకు అద్దం పడుతోంది. ఈ డామినేషన్ వార్లో బీటెక్ రవి దూకుడుగా ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. రామ్ గోపాల్ రెడ్డిపై కయ్యానికి కాలు దువ్వుతూ క్యాడర్ ని ఉసుగొలుపుతున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రీసెంట్ గా రేషన్ డీలర్లకు సంబంధించిన పరీక్షా కేంద్రం దగ్గర రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిపై రవి అనుచరులు దాడి చేయడమే దీనికి నిదర్శనం అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. దీంతో ఎమ్మెల్సీ సతీమణి ఉమారాణి అక్కడ ధర్నా చేసి నిరసన కూడా తెలిపారు. ఈ ఘటనకు ముందు రోజే కడప కలెక్టరేట్ లో రవి అనుచరులు నానా హంగామా చేశారట. ఇసుక టెండర్లలో పాల్గొనకుండా సొంత పార్టీ నేతల్ని బెదిరించారన్న ముచ్చట టీడీపీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇక ఆర్టీఐ యాక్ట్ ద్వారా జిల్లాలోని అధికారుల్ని బెదిరిస్తున్నారట ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. వారి నుంచి ఎమ్మెల్సీ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ టీడీపీలోని ఒక వర్గం బహిరంగంగానే ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో తన సొంత క్యాడర్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారట ఎమ్మెల్సీ. ఈ విషయం తెలియడంతోనే బీటెక్ రవి ఎదురుదాడికి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీలో రచ్చరేపుతున్న ఈ రెండు వర్గాల వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. జిల్లాకు చెందిన కొంతమంది నేతలు బీటెక్ రవిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిపై పలువురు అధికారులు ప్రభుత్వ పెద్దలకు కంప్లైంట్ చేశారట. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉన్న ఈ ఇద్దరు నేతల్ని కంట్రోల్ చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఆధిపత్య పోరుకు హైకమాండ్ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.